అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇప్పుడు మల్టీ స్టారర్ల హవా నడుస్తుంది. గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి సమయంలో పలు మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. RRR సినిమాతో స్టార్ హీరోల మల్టీ స్టారర్స్ ఇంకా వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజాగా కొత్త మల్టీ స్టారర్ కాంబో వినిపిస్తుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో సింగర్ శ్రీరామచంద్ర, మహేష్ బాబు, బాలకృష్ణ ఇద్దరి సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే ఏ సినిమాకు చేస్తారు అని తమన్ని అడగా తమన్ మాట్లాడుతూ, బాలకృష్ణ మహేష్ బాబు గారు కలిసి చేసే సినిమాకు చేస్తాను. బాలకృష్ణ మహేష్ బాబు గారి మల్టీ స్టారర్ సినిమా రావచ్చు, ఆల్రెడీ నేను కథ కూడా విన్నాను అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గోట్ భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2 గంటల 59 నిమిషాల నిడివితో థియేటర్లో విడుదలైన ఈ చిత్రం అసలు రన్ టైమ్ను దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా సోషల్ మీడియా ఫ్యాన్స్కు రిప్లై ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు మొదట అనుకున్న నిడివిని చెప్పారు. ది గోట్ ఒరిజినల్ రన్ టైం 3 గంటల 40 నిమిషాలను వెల్లడించారు. ఇది విని కొందరు నెటిజన్స్ వామ్మో అంటున్నారు. మొదట అనుకున్న రన్ టైంతోనే ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈ చిత్రం ఓటీటీ వెర్షన్లో ఏ సన్నివేశాలు పూర్తిగా ఉంటాయో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. నిర్మాత నుంచి దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియదర్శి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూనే హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం బలగం సినిమాతో తెలంగాణ బ్యాక్డ్రాప్ కథతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. అయితే బలగం షూటింగ్, గేమ్ చేంజర్ షూటింగ్ ఒకేసారి జరిగాయట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ చేసి 3 ఏళ్లైంది. ఇటీవల ఈ సినిమా షూట్ పూర్తయింది. గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు నిర్మాణ సంస్థల్లో తెరకెక్కుతుంది. బలగం కూడా ఇదే నిర్మాణ సంస్థల్లో వచ్చింది. ప్రియదర్శి గేమ్ చేంజర్ సినిమాల్లో కూడా నటించాడు. తాజాగా ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియదర్శి మాట్లాడుతూ, గేమ్ చేంజర్, బలగం సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరిగాయి. గేమ్ చేంజర్ షూట్ పూర్తి చేసి వచ్చి మళ్ళీ వెంటనే బలగంలో చేసేవాణ్ణి. 2 వేరు ప్రపంచాలు. దిల్ రాజు నిర్మాణంలో ఇలా ఎప్పుడు ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా జరుగుతాయని అన్నారు. దీంతో బలగం సినిమా షూట్ చేసి రిలీజ్ అయి హిట్ కొట్టి సంవత్సరం అయిపోతుంది. కానీ గేమ్ చేంజర్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేకుండా షూటింగ్నే 3 ఏళ్లు సాగదీశారు అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే బలగం చిన్న సినిమా కాబట్టి వెంటనే అయిపోయింది. గేమ్ చేంజర్ విషయంలో మాత్రం శంకర్ మధ్యలో బ్రేక్ ఇచ్చి భారతీయుడు 2 కోసం వెళ్ళాడు. ఇక గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్కి వస్తుందని దిల్ రాజు ఇటీవల చెప్పారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇటీవలే హను రాఘవపుడి సినిమా ఓపెనింగ్ కూడా అయింది. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్లో ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల వినాయక చవితి ఆదివారం కూడా గ్యాప్ ఇవ్వకుండా రాజా సాబ్ షూటింగ్ చేశారట. ప్రస్తుతం 3 హీరోయిన్స్ మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్లతో ప్రభాస్ కాంబోలో ఉన్న సీన్స్ షూటింగ్ చేస్తున్నారట. పాపం పండగ పూట ఆదివారాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నారని, ప్రభాస్ సినిమా కోసం రెస్ట్ కూడా తీసుకోకుండా బాగా కష్టపడుతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ కోసం వరుస సినిమాలు చేయడానికి ప్రభాస్ ఇలా హాలిడేస్ కూడా తీసుకోకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఇటీవల ముంచుకొచ్చిన వరదలు 2 తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా వేల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు విరాళాలిచ్చారు. నిహారిక కూడా తన వంతు సాయం చేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బుడమేరు ముంపునకు గురైన 10 గ్రామాలకు ఒక్కోదానికి 50,000 చొప్పున 5 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై నిహారికను అభినందిస్తూ పవన్ పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి ఒక్కో గ్రామానికి 50,000 చొప్పున 5 లక్షలు విరాళం ఇచ్చిన నిహారికకు అభినందనలు తెలుపుతున్నా. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కమిటీ కుర్రోళ్లతో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
నటుడు జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. నేడు అదే విషయాన్ని ఖరారు చేస్తూ రవి పోస్టు పెట్టారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలా మంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడూ నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాను. నేడు మీ అందరితో ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తుంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి ప్రయోజనం కోసం ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. సినిమాలపై నా ప్రాధాన్యం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఇప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎప్పటికీ ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నా అని జయం రవి పేర్కొన్నారు. 2009లో రవి ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులున్నారు. ఎప్పటిలానే ఈ వినాయక చవితికి వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిచ్చాడు. ట్రెండ్కు తగ్గట్లు గణపతులు సందడి చేశారు. తాజాగా కల్కి వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకోగా ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ కల్కి వినాయకుడు వైరల్గా మారాడు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్గిన్గా కమల్ హాసన్ భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించి మెప్పించారు. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ వినాయక మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్ల మందిరం వేశారు. కాంప్లెక్స్ లో నుంచి లోపలికి వెళ్లేలా డిజైన్ చేశారు. లోపల కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. శంకర్, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా రీమేక్పై తాజాగా విక్రమ్ స్పందించారు. అలాగే దీని హిందీ వర్షన్ రీమేక్లో రణవీర్ సింగ్ నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తంగలాన్ ప్రమోషన్లో పాల్గొన్న ఇంటర్వ్యూలో విక్రమ్ దీనిపై మాట్లాడారు. అపరిచితుడు రీమేక్ గురించి శంకర్కు మాత్రమే తెలుసు. రీమేక్ నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. రణవీర్ ఈ సినిమాలో అద్భుతంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణవీర్ ఒకరు. ఆయన్ని అపరిచితుడు పాత్రలో చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్ చూడాలని ఉంది అని అన్నారు. విక్రమ్లోని అద్భుత నటుణ్ణి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం అపరిచితుడు. క్రియేటివ్ జీనియస్గా రూపొందిన శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ మెప్పించారు. ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే హరోం హరా అనే యాక్షన్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు సుధీర్ బాబు. ఈ సినిమాతో తన పేరు ముందు నవ దళపతి అనే ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు. అలాంటి యాక్షన్ సినిమా తర్వాత ఇప్పుడు మరో క్లాస్ సినిమాతో రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇటీవల మా నాన్న సూపర్ హీరో అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సుధీర్ బాబు స్కూటర్ మీద వెళ్తూ ఎదురుగా వస్తున్న పిల్లలకు హాయ్ చెప్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే పీరియాడిక్ సినిమా అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ని సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తారని, దసరాకి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. నటి అదితి శంకర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్లో విపరీతంగా వినిపిస్తుంది. కోలీవుడ్లో టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ రెండో కూతురు ఈ అమ్మడు. MBBS పూర్తి చేసిన అదితి శంకర్కు సినిమాపై ఆసక్తి ఉంది. కార్తిక్ హీరోగా వచ్చిన విరుమాన్ సినిమాతో అదితి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకి మంచి ఆదరణ లభించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నటి అదితి తదుపరి చిత్రంలో నటుడు శివకార్తికేయన్తో జతకట్టింది. అదితి నటనతో పాటు తాను నటించిన 2 సినిమాల్లోనూ పాటలు పాడింది. దీని తర్వాత నటి అదితి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. ఇక ఇప్పుడు అదితి శంకర్ తొలిసారిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టబోతుందని తెలుస్తోంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ వెట్టయాన్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వెట్టయాన్ సినిమాలోని తొలిపాట మనసిలాయోను సోమవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ పాట కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దివంగత గాయకుడు మలేషియా వాసుదేవన్ గాత్రాన్ని రీక్రియేట్ చేశారు. దీప్తి సురేష్, యుగేంద్రన్, అనిరుద్ ఈ పాటను ఆలపించారు. అయితే రజనీకాంత్ వాసుదేవన్ కాంబోలో వచ్చిన సింగం ఒండ్రు ముత్తమ్మ
మల్లిగై పువ్వుకు ఒత్తిడి లాంటి పాటలు అప్పట్లో సూపర్ హిట్ కొట్టాయి. వాసుదేవన్ కోలీవుడ్లోనే ఎక్కువ పాటలు ఆలపించారు. వాసుదేవన్ దర్శకుడు, మంచి నటుడు కూడా. అనారోగ్యంతో 2011లో వాసుదేవన్ మరణించారు. రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం సుజిత్ సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 1970s ఆంధ్రప్రదేశ్లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్గా వస్తుంది. ఈ చిత్రం మలయాళ వెర్షన్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఒక మూవీని కేరళలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హోమ్ ప్రొడక్షన్ హౌస్ వేఫరర్ ఫిల్మ్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది దుల్కర్ సల్మాన్ టీం. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సరికొత్త కథాంశంతో ఉండబోతున్నట్టు టీజర్ చెప్పకనే చెబుతుంది. చిత్రంలో 2018 ఫేమ్ తాన్వీరామ్, గమ్ గమ్ గణేష ఫేమ్ నయన్ సారిక ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యామ్ సిఎస్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడతో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. ఈ కేసులో దర్శన్తో పాటు మిగిలిన వారంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటీవల ఈ కేసులో నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు 24వ అదనపు మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఎదుట నివేదిక సమర్పించారు. రేణుకాస్వామి తనను క్షమించాలని వేడుకుంటూ ఉండగా దర్శన్ గ్యాంగ్ కనికరించకుండా దారుణంగా కొట్టి చంపారంటూ కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముందుగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి. రేణుకాస్వామిపై దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించాడు. తాను రేణుకాస్వామి ఛాతీ, మెడ, తలపై కొట్టానని పేర్కొన్న దర్శన్ నటి పవిత్ర గౌడను కూడా చెప్పుతో కొట్టమని అడిగానని విచారణలో పోలీసులకు చెప్పాడు. నేను అతడి మెడతో పాటు ఛాతీ, తలపై తనడమే కాదు అతన్ని చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ హీరోగా మంచి కంటెంట్ సినిమాలతో వచ్చి హిట్లు కొడుతున్న సుహాస్ తాజాగా మరో సినిమాతో రాబోతున్నాడు. సుహాస్ జనక అయితే గనక సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడింది. అయినా తన నెక్స్ట్ సినిమాని రిలీజ్కి రెడీ చేశాడు. గొర్రె పురాణం అనే కొత్త కథతో సుహాస్ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుహాస్ హీరోగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో ఈ గొర్రె పురాణం సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ రిలీజ్ చేయగా మంచి ఆసక్తి నెలకొంది. ఒక గొర్రె కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక ఊళ్ళో హిందూ ముస్లింల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చుపెట్టింది, ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు అని ఆసక్తికర కథతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో గొర్రెకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతున్న ఈ గొర్రె పురాణం సినిమా ప్రమోషన్స్ తాజాగా మొదలుపెట్టారు. మురళీ శర్మ టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత సినిమాలోకి వచ్చారు. మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజ్లో నటించారు. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ మై హూనాలో నటించారు. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్గా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు మురళీ శర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ వర్స్టైల్ యాక్టర్ మురళీ శర్మనే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తారు. ఆమె కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మురళీ శర్మ భార్య పేరు అశ్విని ఖల్సేకర్. బద్రీనాథ్ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమా తమకు మంచి క్రేజ్ వచ్చింది. అశ్విని ఖల్సేకర్ మరాఠీ టెలివిజన్, హిందీ సినిమా, టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు. తెలుగులో అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలోనూ విలన్ భార్యగా నటించారు అశ్విని ఖల్సేకర్. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం అశ్విని ఖల్సేకర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే ఆయన భార్య అశ్విని ఖల్సేకర్ హిందీలో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. మంగళవారం దేవరా ట్రైలర్ రిలీజ్ ఉండటంతో బాలీవుడ్లో దేవరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. ముంబై నుంచి ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అంతా దేవరా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఫోటో ఇచ్చాడు. ముంబైలో ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగను కలిశాడు. సందీప్ రెడ్డితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఎన్టీఆర్ సందీప్ రెడ్డితో మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ చేశాడని, ఆ ఇంటర్వ్యూ కోసమే ఇద్దరు ముంబైలో కలిశారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ వైరల్ అవ్వాల్సిందే.
నటి కనిక ముఖమంతా కాలినట్లుగా ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు ఈ బ్యూటీకి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు సంబంధించిన ఫోటో ఇది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. సినిమాలు అడపాతడపా చేస్తున్న కనిక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో జోరు చూపిస్తుంది అందాల తార కీర్తి సురేష్. ఇటీవల ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం రఘుదాత. సుమన్ కుమార్ దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు నేరుగా G5 OTTలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 13న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ OTT వేదిక కొత్త పోస్టర్ను పంచుకుంది. 1960ల కాలం నాటి నేపథ్యంలో మూవీని రూపొందించారు. హిందీ వ్యతిరేక ఉద్యమం, రాజకీయ అంశం చుట్టూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రఘుదాత విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇందులో చూపించాం. మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. సినిమా చూస్తే తప్పకుండా ఈ విషయం మీకు అర్థమవుతుంది. రాజకీయపరమైన వివాదాలు ఏమీ లేవు. ఇది పూర్తిగా కామెడీ మూవీ అని కీర్తి సురేష్ ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పారు. టాలీవుడ్ నటుడు మంచు విష్ణు టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్నారు. అలాగే మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా కీ రోల్ చేస్తున్నారు. శివుడి పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నాడు. బాలీవుడ్ ఖిలాడి పుట్టినరోజు. ఈ సందర్భంగా కన్నప్ప చిత్రం యూనిట్ ఆయనకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అక్షయ్ కుమార్. ఈ చిత్రంలో మీరు శివుని పాత్ర పోషించడం మీ అచంచలమైన అంకిత భావానికి నిదర్శనమంటూ ట్వీట్ చేస్తుంది. ఈ ట్వీట్కు శివుడి పాత్రధారి అక్షయ్ కుమార్ తాలూకు ఓ ఫోటోను కూడా జోడించింది. కాగా అక్షయ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ దేవరా సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 20న దేవరా పార్ట్ 1 సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దేవరా ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ట్రైలర్ టైం రివీల్ చేశారు. సెప్టెంబర్ 10న దేవరా ట్రైలర్ సాయంత్రం 5:04 రిలీజ్ కానుంది. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ అప్డేట్ ఇస్తూ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో 2 ఎన్టీఆర్లు ఉన్నారు. ఒక ఎన్టీఆర్ ముందుకు చూస్తుంటే మరో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ ఆకాశం వణికిపోతుంది, అలలు ఎగిసి పడుతున్నాయి, తుఫాన్ నుండి రక్తం కారుతుంది, అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణ హోమానికి సంకేతాలు, దేవరా వర రాబోతున్నారు అని రాసుకొచ్చింది ఈ మూవీ యూనిట్. దీంతో దేవరా సినిమాలో ఎన్టీఆర్ దేవరా వర అనే 2 రోల్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి మొదట్లో 1-2 ఫ్లాప్లు వచ్చిన హిట్ 2తో కెరీర్ ట్రాక్ ఎక్కింది. కానీ వచ్చిన క్రేజ్ను వాడుకోవడంలో ఈ భామ ఫెయిల్ అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గుంటూరు కారం, గోట్ లాంటి పెద్ద సినిమాల్లో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు మీనాక్షి. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ రావడంతో కనీసం కథ కూడా వినట్లేదని మీనాక్షిపై ట్రోలింగ్ మొదలైంది. గుంటూరు కారంలో జస్ట్ ఉన్నారంటే ఉన్నారనే పాత్ర చేసిన ఈ భామ గోట్లోను పాటలు 3 సీన్స్కే పరిమితమైపోయారు. ఇదే కంటిన్యూ అయితే కెరీర్లో గ్రోత్ కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి కెరీర్ ఇప్పటికైతే సేఫ్ జోన్లోనే ఉంది. ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు విశ్వక్ సేన్, మెకానిక్, రాఖీ, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్, చిరంజీవి, విశ్వంభర, వరుణ్ తేజ్, మట్కా సినిమాలలో నటిస్తున్నారు. ఇవన్నీ హిట్ అయ్యి అందులో క్యారెక్టర్ కూడా పేలితే అమ్మడి దశ తిరగడం ఖాయం. ప్రస్తుతం ప్రభుదేవతో కలిసి ఓ సినిమా చేస్తుంది నటి సన్నీ లియోన్. తాజాగా ఆ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న సన్నీ హేమ కమిటీ రిపోర్ట్పై స్పందించింది. సినిమాల్లో తనకు ఎలాంటి చేదు అనుభవాలు లేవని సన్నీ లియోన్ తెలిపింది. ఒక్క అవకాశం మిస్ అయితే మరో 100 అవకాశాలు వస్తాయి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వద్దు అని చెప్పి వెళ్లిపోతాను అని సన్నీ తెలిపింది. సన్నీ లియోన్ తన అనుభవాన్ని మాత్రమే చెప్పగలను అని చెప్పింది. ఇతరులతో పంచుకునేంత చేదు అనుభవాలు నాకు లేవు. నేను వ్యక్తిత్వం, వృత్తిని నమ్ముతాను. పారితోషికం ఎక్కువ అని నేను భావించినప్పుడు నేను డిమాండ్ చేస్తా. అందరూ అలాగే చేయాలన్నది నా అభిప్రాయం. సరైన నిర్ణయాలని
ఎంచుకోండి. ఏదైనా తప్పు లేదా తప్పుడు ప్రవర్తన అని మీకు అనిపిస్తే మీరు వద్దు అని చెప్పి వెళ్ళిపోవాలి. దాంతో ఒక్క అవకాశం మిస్ అవ్వచ్చు, కానీ ఒక్క అవకాశం పోతే వందల కొద్ది అవకాశాలు వస్తాయని తెలిపింది సన్నీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.